వెర్రి వెతలు పోతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో అవమానాలు గురికాక తప్పదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. జ్యోతిష్యం లేదు అనే వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా కూడా అట్టగా ఉంటుంది. జ్యోతిష్యం ఉన్నది, నిజంగా ఉన్నది అని నమ్ముకున్న వాడికి మాత్రం జ్యోతిష్యం ఎప్పుడు సహాయపడుతుందండి. ఒక్క వేణుస్వామి ఎపిసోడ్ తోటి చక్కని కొన్ని వందల మంది జ్యోతిష శాస్త్ర పరిశోధకులు, జ్యోతిష్యులు, ఉద్దండ పండితులు, వీళ్ళందరి జాతకాలు చిరిగిపోయిన పరిస్థితి ఏర్పడిందిగా. అది తాత్కాలికమైనటువంటి అంశమేనండి. మీరు ప్రతిసారి చెబుతున్నారు వేణు అనే వ్యక్తి జ్యోతిష్యంలో 0. నేను చెప్పలేండి, మీరు చెప్పారు. నేనే చెబుతున్నాను. నేను చెప్పలేదు, నాకు తెలియదు అసలు ఆయన 0. ఆయన ఎవరు ఇంటరాక్ట్ 0. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు అనేవి ఏవో మనకు కళ్యాణ వర్మ చేత ఇవ్వబడినటువంటి సారావళి గ్రంథంలో ఫస్ట్ ఇండెక్స్ అయితే ఇచ్చాడు. జ్యోతిష్యుడు ఎలా ఉండాలి, ఆ లక్షణాలు ఉన్నవాడిని జ్యోతిష్యుడు ఎంచుకోవాలి. 1-2 అంటే కొన్ని వంద లక్షణాలు ఉండుంటాయి కానీ 1-2 ఏమన్నా ఉదాహరణకి చెప్పగలరా? ఇచ్చినవి 7 లక్షణాలండి. 7 సూత్రాలు ఇచ్చారు. 7 సూత్రాల్లో గణాంక శాస్త్రంపై పూర్తి స్థాయిలో పట్టుగలిగి ఉండాలి. గణాంకములు అంటే A+B² సూత్రాలు కాదండి, వేద గణిత శాస్త్రంపై అధ్యయనం కలిగి ఉండాలి. దానికి ఆధారభూతంగా మనకేమిచ్చాడు? బృహజ్జాతకం ఇచ్చాడు. అసలు 4 లక్షల సంస్కృత శ్లోకాలు ఉన్నటువంటి ఈ జ్యోతిష్య అద్భుత విరచిత గ్రంథాలని ఈనాటి అధునాతన జ్యోతిష్యులు ఎంతమందికి ఆ సంస్కృత శ్లోకాల్లో విశ్లేషణ చేసుకోగలిగారు? 4 లక్షల గ్రంథాలు ఉన్నాయి. 4 లక్షల గ్రంథాలు 4 లక్షల శ్లోకాలతో ఉన్నాయి. ఈరోజు నాకు ఎవరైనా డిబేట్ కూర్చుంటే 4 లక్షల సూపర్ నేను కంటోపాఠంగా చెబుతాను. 4 లక్షలు 4 లక్షల శ్లోకాలు ఏ పుస్తకంలో ఏముంది, ఏ పుస్తకంలో ఏముంది, దానికి ఎలా ఇచ్చారని కన్ఫర్మేషన్. జ్యోతిష్య శాస్త్రంలో ఉండేటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఉన్నాయో, పరిహారాలు మాత్రం ఇవ్వలేదు. ఈ పరిహారాలు మీ సృష్టి అయితే? అధునాతన జ్యోతిష్యుల సృష్టి. అధునాతన, మీరు కూడా మోడర్న్ ఆస్ట్రాలజరే కదా అండి? నేను అధునాతన జ్యోతిష్యుడు కాదు, సనాతన జ్యోతిష్యుడు. నేను సనాతనుడిని. నా వయసు 52. నేను యూత్ నేనేమన్నా అంటే అధునాతన అంటే వెనకటి శాస్త్రం పుట్టినప్పటికీ ఇప్పటికీ పోలిస్తే సనాతన జ్యోతిష్యాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దాని పరంపరలోనే ముందుకెళ్తారు. అధునాతన జ్యోతిష్యుల్లో ఉన్నవాళ్ళు అంటే ఏ సమయంలో జాతకం చెప్పాలో నేటి కాలానికి తెలుసా? సో ఇప్పుడు మీ అధునాతన జ్యోతిష్యుల కేటగిరీలోకి మనం వేణుస్వామి 100% తీసుకోవచ్చు. ఆయన మెగాస్టార్. అందులో మందు, మటను, చికెన్, వాట్ నాట్. అంటే ఇక్కడ ఆయన వామాచారం అంటున్నారు. భగవద్గీతలో నాచే చెప్పబడిన అణిమ, లఘిమ, గరిమ, మహిమ, సిద్ధులు అనేటువంటివి నాతోనే అంతరించిపోతాయి. ద్వాపర యుగ కాలం అంతంలోనే వామాచార సాంప్రదాయాన్ని తీసివేయబడింది. ఉన్నది ఒకటే, పాశుపత అస్త్రాలన్నిటిలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పాశుపతం, వాక్ పాశుపతాన్ని మాత్రమే కృష్ణుడు సమాజానికి ఇచ్చాడు. ఈ అంశం కూడా మీరు ఎలా చెప్తారనే దానికి ఇతర నేను చెబుతున్నాను. సత్ప్రమాణ సారము అనేటువంటి గ్రంథంలో 8వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఉంది. వామాచారం అటువంటిది కలియుగంలో లేదు. అట్లాగని చెప్పేసి మరి కామాఖ్య అమ్మవారి దేవాలయం కలియుగానికి సంబంధించింది కాదుగా, యుగాంతం ముందుదే కదా. కాబట్టి అక్కడ జరిగేటువంటి సాంప్రదాయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మనకు అనుకూల పరిధిలో తీసుకొచ్చారు. రాముని తోక పెవరుండిట్లనియే, లేకపోతే సీత చారు అంటే ఇక్కడ పద విభజన, వ్యాకరణ, ఛందోబద్ధమైనటువంటి అంశాలకు మనుగడ లేకుండా చేసి చివరికి మీరు పూర్తి ఇంటలెక్చువల్గా వెళ్తున్నారు. మన కామన్ ఆడియన్స్ కోసం బేసిక్ క్వశ్చన్స్ అడుగుతానండి. అంటే మీకు అవగాహన ఉన్నవే. మీకు సహజంగా వృత్తిపరమైన జలసి ఒకటి ఉంటుంది. సో వేణుస్వామిని 0 అన్నారు మీరు.
మీరు హీరో అని ఏమన్నా చెప్పుకునే అంశాలు ఏమన్నా మీరు ఇంతవరకు నిరూపించుకోగలిగారా? అంటే మీరు అడగచ్చు, మీరు ఏదన్నా ఫీడ్బ్యాక్ పెట్టుకున్నారా అని. ఎక్కడ ఎప్పుడు నా దగ్గర అద్భుతాలు జరిగినాయి ఉన్నా కూడా ఎక్కడ మీడియా ముఖంగా చెప్పకూడదండి.